రోజులో సచ్చిన రోజులో చేస్తున్నారు. మొన్న ఒక్కరోడికి మొత్తం మూతంతా పట్టుకెళ్ళి కేకులో పెట్టేశారు. ఈ మధ్యలో కొత్త ఫ్యాషన్ వచ్చేసిందని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. ఈ రోజుల్లో ఎవరస్తులు బర్త్డే ఏంటో తెలుసా? రెడీగా ప్యాడ్ ఎట్టుకుంటున్నారు, గుట్లు ఎట్టుకుంటున్నారు, ఇంకేం పెట్టుకుంటున్నారు, డ్రైనేజీ వాటర్ పెట్టుకుంటున్నారు, కేక్ పెట్టుకుంటున్నారు, ముఖ్యంగా సెల్ల పెట్టుకుంటున్నారు. మరి మీరు ఇలా ఏసాలు వేసేటువంటి మళ్ళీ కనబడాలి కదా, వేసి బండికి స్టాండ్ వేస్తారు. అర్ధరాత్రి ఆడపిచాచిల్లాగా స్టాండ్ ఎట్టి బర్త్డే సెలబ్రేషన్. ఏడో తెలుసా? ఆడికి ఊపిరి సెలపక బర్త్డే ఆడే చచ్చిపోయిన రోజు అయిపోతుంది. ఆడికి మొత్తం ఆడు మొక్క పట్టుకెళ్ళి మొత్తం రుబ్బు రోజుల్లో మనం తిరగలలా తిప్పుతాం. దాన్ని ఏమంటారు? పైదాన్ని రుబ్బుతారు కదా, అలాగా బర్త్డే బాయ్ మొక్క అంతా రుబ్బెత్తున్నారు. దాంట్లో ఏటాడికి ఫ్రీగా ఫేషియల్. ఇది బర్త్డే వీడియోలు చూస్తున్నామండి. తర్వాత వెనక నుంచి ఒకడు గుడ్డులతో కొడతాడు, ఒకడేమో బురద జల్లేస్తుంటాడు, ఒకడేమో అప్పుడే వేసుకొచ్చిన వేడి వేడి పేడ ఆడి మొక్కను కూడా ఎత్తుంటాడు. ఇలాంటి మొన్న ఒకడికేమో తలకాలిపోయింది, ఇంకోడికేమో ఊపిరి సలపకు ఊపిరి ఆడక ముక్కుల్లోకి నోట్లలోకి ఆ కేక్ వెళ్ళిపోయి ఊపిరి సలపకు తెచ్చిపోయాడు. ఇయా బర్త్డేలు? బర్త్డే అంటే పుట్టినరోజు తప్ప అదే పుట్టినరోజు అంటే సచిన రోజు చేస్తున్నారు. వాళ్ళు మా మీనింగ్ మార్చేస్తున్నారు అనమాట. ఏంటి యవనస్తులు ఎలా తయారవుతున్నారు, జనరేషన్ ఎలా తయారవుతుంది, ఎలా చేస్తాం మనం పుట్టినరోజులు? దాంట్లో ఒక్కడు కూడా బుద్ధి చెప్పడు. అరే ఈరోజు పుట్టినరోజు కదా, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు కదా, వెళ్ళి తల్లిదండ్రుల మీద కాలు మీద పడదాం, వాళ్ళకి ఎలాగ ఏమీ పెట్టలేకపోతుంది, కనీసం వాళ్ళ యొక్క దీవెన మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచన అనేక మంది యవనస్తులకు రావట్లేదు. అందరూ మంచోళ్ళే, అందరూ కష్టపడే గుణమే, అందరూ దేవుడు మాటలంటే ఇష్టపడతారు. కానీ ఇలాంటి వ్యర్థమైన పనులు అనేక మంది చేస్తున్నారు. తమ్ముడు అలాంటి గ్రూప్లో నువ్వు ఉన్నావంటే దూరంగా వెళ్ళిపోవాలి.